గోపి గారు, మెడికల్ కాలేజ్, బైపీసీ కోట్లు ఖర్చు పెట్టాలి, ఆప్షన్స్ ఉన్నాయి మీరు చెప్పిన ఆప్షన్స్. ఒక్కసారి ఈ ఆప్షన్స్ గురించి, అసలు నేను ఖర్చు పెట్టలేను కానీ నేను ఈ డాక్టర్ ఫీల్డ్లోనే ఉండాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటి? మంచి క్వశ్చన్ అండి. కోట్లు ఖర్చు పెట్టిన అవసరం లేదండి. 1,00,000-1,50,000 లోపలే ఇయర్లీ ఫీజు అయిపోయేటువంటి కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. డాక్టర్ రిలేటెడ్ అంటే డాక్టర్ కాదు, హాస్పిటల్ సైడ్లో సెటిల్ అవ్వటువంటి కోర్సెస్ అనమాట. అవి ఏమేం కోర్సెస్? అవి అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ ఒకటి, అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ టెక్నీషియన్ కోర్స్ ఒకటి, డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ ఒకటి, ఎంఎల్టీ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ ఒకటి, అండ్ మళ్ళీ సిటీవీఎస్ అంటే కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జరీ కోర్సెస్ ఒకటి. అలాంటి కోర్సెస్ ఏంటంటే 4 year కోర్సెస్ అనమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కాలేజ్లో ఉంటుంది, అండ్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్లీ హాస్పిటల్ ఎక్స్పోజర్ అనమాట. కాలేజ్తో రిలేషన్ ఉంటుంది ఇంకా ఫోర్త్ ఇయర్. సో అప్పుడు వాళ్ళు కావాల్సినంత ఎక్స్పోజర్ వాళ్ళ ఫైనల్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో వాళ్ళకి అలవాటు. మళ్ళీ వీళ్ళు జాబ్ తెచ్చుకోవడానికి వేరే కోర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఇంకా జాబ్ తెచ్చుకోవడానికి వేరే కోర్స్ అవసరం లేదండి. ఇమీడియట్గా ఎప్పుడైతే వాళ్ళ ఫోర్త్ ఇయర్ అయిపోతుందో, డిగ్రీ చేతికి వచ్చినటువంటి ఎమ్మటే వాళ్ళకి ఏదో హాస్పిటల్లో ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. ఓకే, సో వాళ్ళు జాబ్ కోసం అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన పని కూడా లేదా? అసలు మీకు వేకెన్సీస్ ప్లెంటీ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయండి. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్ బాగా పెరిగిపోతూ ఉంది. ఈవెన్ Tier 2, Tier 3 సిటీస్లో కూడా ఇప్పుడు మొత్తం కార్పొరేట్ అయిపోతుంది. కిమ్స్ అని, మెడికవర్, అపోలో అండ్ యశోద కూడా ఇప్పుడు Tier 2 సిటీస్లో, Tier 3 సిటీస్లో కూడా ప్లానింగ్ ఉంది. సో వాళ్ళు జాబ్ దొరకదేమో అన్నటువంటి సందేహం అయితే అవసరం లేదు. ప్లెంటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అండ్ కావాలనుకుంటే మా టర్నర్ ఎడ్యుకేర్ కన్సల్టెన్సీ నుంచి వెళ్ళే వాళ్ళకి మేము ముందుగానే రాసిస్తాము, జాబ్ ఆపర్చునిటీ మేమే ప్రొవైడ్ చేస్తాం తర్వాత అని. ఓ నైస్. అంటే ఇదేంటంటే మేము ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి నాకు ఆపర్చునిటీ ఉంటుంది.